సిరి సంపదలు పెరగాలని లక్ష్మిని పూజిస్తారు. అయితే ఆమె ఎప్పుడూ ఒక చోట ఉండదు. ఆమె అనుగ్రహం పొందాలంటే పాటించమని చెబుతారు పండితులు. అయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడేందుకు జ్యోతిష్య శాస్త్రంలో 3 సులభమైన పరిష్కారాలు చెప్పబడ్డాయి. రోజుకి ఈ 3 పనులు చేయడం వల్ల లక్ష్మీమాత ఇంట్లో ఎప్పుడూ నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం తలస్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. దీని తర్వాత విష్ణువు లక్ష్మిని పూజించాలి. పూజలో లక్ష్మికి తామర పూను సమర్పించండి. దీని తర్వాత శ్రీ సూక్తాన్ని పఠించండి. ఈ పరిష్కారంతో ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం. అంతేకాదు ఉదయం స్నానం చేసిన తర్వాత ముఖదారం వద్ద గంగాజలం చల్లాలి. అదనంగా పసుపు కుంకుమతో ప్రవేశ ద్వారం వద్ద స్వస్తికను తయారు చేయండి. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది. ఇంట్లో పెద్దలను ఆహారాన్ని గౌరవించాలి. కలహాలు లేని ఇల్లు సానుకూల శక్తిని కలిగి ఉంటుంది. మహిళలు రోజువారీ పూజ తర్వాత పొయ్యిని పూజిస్తారు కాబట్టి ఎల్లప్పుడూ సంపద ఆహారం ఉంటుంది. లక్ష్మీదేవికి ఎర్రని పువ్వు చాలా ప్రీతికరమైంది. లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో మాత్రమే పూజించండి. అమ్మ అనుగ్రహం త్వరగా లభిస్తుంది. మీరు కూడా అమ్మవారిని ఈ నియమాలు పాటిస్తూ పూజించండి.